రాష్ట్ర ప్రజలంతా జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, అదే తనను నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందని అనకాపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. ప్రజల్లో తమ పట్ల ఉన్న విశ్వాసమే తనను విజయ బావటాలో నడిపిస్తుందంటున్న గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మనతో ఉన్నారు. ఏ విధంగా వారి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఏ అంశాలతో ముందుకెళ్తారో వారి మాటలు తెలుసుకుందాం. ఏ విధంగా ప్రచారం ఉండబోతుంది, ఏ అంశాలను మీరు ప్రచారంలో ప్రస్తావిస్తారు? ప్రచారం అనే దానికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో 14 నెలలు దాదాపు 3648 కిలోమీటర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దాదాపు 130 నియోజకవర్గాల్లో అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు, వివిధ వర్గాలు పడుతున్నటువంటి కష్టాలను ఇప్పటికే తెలుసుకొని ప్రజలకి ఒక రకమైనటువంటి మెసేజ్ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్నికల్లో ప్రక్రియ అనేటువంటిది రేపటి నుంచి మొదలవుతున్నటువంటి తరుణంలో సహజంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు మా రాజకీయ పార్టీ తాలూకా ఎన్నికల ప్రచార శైలి అన్ని రాజకీయ పార్టీలాగే ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అన్యాయాన్ని వాళ్ళకి వివరిస్తాం. రానున్నటువంటి కాలంలో మేము చేయబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, ఇచ్చినటువంటి హామీల్ని ఏ రకంగా నిలబెట్టుకోబోతా ఉన్నామో ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధపడ్డారనేటువంటిది మా తాలూకు భావన. తప్పకుండా ప్రజలు విశ్వసిస్తారు. ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు అని ఈరోజు ఒక్కసారి మీరు చూడండి, మా కుటుంబాలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. మా పార్లమెంట్ అభ్యర్థి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి ఒక డాక్టర్ని ఈరోజు మా పార్లమెంట్ అభ్యర్థిగా, లేకపోతే ఒక టీచర్ని ఈరోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా, లేకపోతే మిగిలినటువంటి అభ్యర్థి దాదాపు ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు అభ్యర్థులుగా ఉన్నారు. ఎంతకంటే ప్రజలకు ఏం కావాలి? విశ్వాసం కలిగించాం, తప్పకుండా విజయం సాధిస్తాం. అనకాపల్లిలో ఏ అంశాలు మీకు అనుకూలిస్తాయనుకుంటున్నారు? గతంలో ఉన్నటువంటి అభ్యర్థి మీదే తిరిగి మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు. ఏ అంశాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు? ఈరోజు అనకాపల్లి విశాఖపట్నం గ్రామీణ ప్రాంతానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. గ్రామీణ ప్రాంతమైనటువంటి అనకాపల్లి ప్రాంతాన్ని అనకాపల్లి హెడ్ క్వార్టర్గా జిల్లాని చేస్తామని చెప్పి మేము ప్రకటన చేశాం. ఈరోజు విశాఖపట్నం అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి జిల్లా. కాకపోతే విశాఖపట్నం గ్రామీణ ప్రాంతం ఇప్పటికీ వెనకబడిపోయి ఉన్నటువంటి ప్రాంతం. అటువంటిది అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందన్నటువంటి నమ్మకం మా ప్రాంత ప్రజానికానికి కలుగుతూ ఉంది ఆయన ఇచ్చినటువంటి హామీతో. అనకాపల్లిని జిల్లా చేసి అనకాపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.